హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మి రెసిపీస్. ఈరోజు రెసిపీ కరకరలాడే టీ టైమ్ స్నాక్ రైస్ ఫ్లోర్ చిప్స్. మనం బయట చిప్స్ ప్యాకెట్ కొనుక్కొని తింటూ ఉంటాం కదండి, అలా కాకుండా మనం ఇంట్లోనే హైజీనిక్గా ఇలా చేసేసుకుని 15 to 20 డేస్ హ్యాపీగా తినేయచ్చు. కానీ అన్ని రోజులు ఉంచుతారేంటండి పిల్లలు, 4 రోజుల్లోనే తినేస్తారు. ఈ చిప్స్ చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయండి. ఈ చిప్స్ చేయడం చాలా సింపుల్ అండి, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. తినే కొద్దీ తినాలనిపించే ఈ క్రంచీ చిప్స్ని ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో 2 కప్పుల బియ్యం పిండిని వేసుకుని బాగా జల్లించుకోవాలండి. పిండినంతటిని ఉండలు లేకుండా ఇలా జల్లించుకోవాలి. అలాగే అరకప్పు శనగపిండిని కూడా తీసుకుని ఉండలు లేకుండా బాగా జల్లించుకోవాలి. శనగపిండి వేయడం వల్ల టేస్ట్గా ఉండడమే కాకుండా బైండింగ్గా కూడా హెల్ప్ అవుతుంది. రెండు కప్పుల బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి 2 చిటికెళ్ళ వంట సోడా అయితే సరిపోతుంది. అంతగా మించి ఎక్కువ వేసుకుంటే గుల్లదనం ఎక్కువైపోయి విరిగిపోతుంటాయి. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. మనం 2 కప్పుల బియ్యం పిండి తీసుకుంటున్నాం కాబట్టి 2 కప్పుల వాటర్ సరిపోతుంది. దాంట్లో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని వాటర్ని మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్లోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని వేసుకుని కొంచెం కొంచెంగా బ్యాచ్ వైజ్గా వేసుకుంటూ మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలి. పిండిని ఒకసారి వేయకూడదు, అలా వేయడం వల్ల ఉండలు కట్టేస్తుంది. పిండి ఇలా దగ్గరగా అయిన తర్వాత సిమ్లో పెట్టుకుని 1 నిమిషం మూత పెట్టుకోవాలి. చూడండి, పిండి ఇలా ఉక్కిన తర్వాత పిండి ఇలా సాఫ్ట్గా అవుతుంది. మీకు కానీ గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని చల్లారిన తర్వాత పిండిని అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చేతులకు నూనె రాసుకుని పిండినంతటిని బాగా కలుపుతూ ఒక ముద్దలాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముద్దని 3 పార్ట్లుగా చేసుకోవాలి. చేతికి ఆయిల్ అప్లై చేసుకుని ఇప్పుడు ఈ ముద్దని 3 పార్ట్లుగా చేసుకోవాలి. ఒక పీట మీద కానీ లేదా ప్లేన్ సర్ఫేస్ మీద కానీ బియ్యం పిండి వేసుకుని చపాతీలా ఒత్తుకోవాలి. మరి థిక్నెస్ ఉండకూడదండి, థిక్నెస్ ఉంటే గట్టిగా వచ్చేసి సరిగ్గా పొంగవు. చపాతీలా ఉంటే సరిపోతుంది. ఇలా ఒత్తుకునేటప్పుడు విడిపోతున్నట్టు కనిపిస్తుంది, మీరేం భయపడకండి. మళ్ళీ దగ్గరగా చేసుకుని మనం పలచగా ఒత్తుకోవచ్చు. ఒక స్క్వేర్ పీస్లా కట్ చేసుకుని 4 పక్కల సైడ్స్ అన్నీ తీసేసుకోవాలి. ఆ పిండిని నెక్స్ట్ టైం బ్యాచ్లో మళ్ళీ మనం ముద్దలా చేసుకోవచ్చండి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మందం సరిపోతుంది. ఇప్పుడు 1 ఇంచు సైజు వెడల్పు ఉండేలాగా పీసెస్ని కట్ చేసుకోవాలి.
చూడండి పీసులు ఎలా కట్ చేసుకోవాలి. అలాగే మిగతావన్నీ ఇంత పీసులుగా కట్ చేసుకుని రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా పీసులు వేసుకోవాలండి. అన్నీ ఒకసారి వేయకూడదు. ఇప్పుడు పైకి తేలుతూ ఉంటాయి, తేలిన తర్వాత పొంగుతూ ఉంటాయి. ఇప్పుడు టర్న్ చేసుకోవాలి. ఇలా వేయించేటప్పుడు ఆయిల్లో బబుల్స్ అన్నీ ఆగిపోయినాయి అంటే వేగిపోయినట్టుగానండి, ఎక్కువగా వేగనవసరం లేదు. ఇప్పుడు టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలాగే మిగతా బ్యాచ్లను కూడా వేసుకుని అన్నీ ఈవెన్గా వేయించుకోవాలి. అన్ని బ్యాచ్లు ఇలా ఈవెన్గా వేయించుకుని ప్లేట్లోకి తీసేసుకోవడమే. కరకరలాడే ఈ చిప్స్ని గుడ్డిగానే తినేయాలనిపిస్తుంది. ఇంకా మనం సాల్ట్, కారం, చాట్ మసాలా వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న ఈ చిప్స్ అన్నిటిని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి అన్నీ బాగా కలిసినాయి. ఇప్పుడు ఎంత క్రిస్పీగా క్రంచీగా ఉన్నాయో చూడండి. మీకు ఇంకా ఫ్లేవర్స్ కావాలనుకుంటే పుదీనా మసాలా కానీ పిజ్జా మసాలా కానీ వేసుకోవచ్చు. ఈ రైస్ ఫ్లోర్ చిప్స్ని పిల్లలు చాలా ఇష్టపడతారండి. ఎంతో యమ్మీగా క్రిస్పీగా ఉండే ఈ చిప్స్ని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన శ్రీలక్ష్మి రెసిపీస్ ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.